టిఆర్ న్యూస్ కి స్వాగతం. అందరికీ నచ్చేలా R&R ప్యాకేజ్, అన్ని సౌకర్యాలతో కొత్త కాలనీలు ఏర్పాటు. సౌకర్యాలు, ఉద్యోగాలు అన్నీ మీరు కోరుకున్నట్టే. భూములు కోల్పోతున్న రైతులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భరోసా. చదువుకున్నావా? పిల్లలు ఏం చేస్తుంటారు? మీ పిల్లలు ఎంతమంది పిల్లలు? అందరూ ఇంట్లోనే ఉంటారా? ఎంత వయసు వాళ్ళు? 3 ఇళ్ళు వస్తాయి తెలుసా నీకు? భయపడుతున్నారా మీరు? ఓకేనా? రైట్. 3 ఇళ్ళు వస్తాయి, ముగ్గురికి పిల్లలకి సూట్లు వస్తాయి. ఓకేనా? మ్యారేజ్ అయిందా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? అంటే 2 అన్నలు కుటుంబం. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ హస్బెండ్ ఇద్దరా? ఒక మీ పెద్ద ఉందా? ఆమె భర్త ఉన్నాడా? మళ్ళీ ముగ్గురికి 3 ఇళ్ళు 3 ప్లాట్లు వస్తాయి. ఎవరు చెప్పిన అబద్ధాలు వినగా. ఓకేనా? పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు అమ్మా తల్లికి 100 బండి ఎక్కడికి ఎంత బండి? ఉప్పరపాలెం, రామకృష్ణాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం. ఇండోసోల్ కంపెనీకి సంబంధించి భూములు కోల్పోతున్న రైతులు, మిగిలిన గ్రామస్తులకు మెరుగైన R&R ప్యాకేజీ లభించేలా చూడటమే తన ముందున్న లక్ష్యమని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. భూములకు సంబంధించిన నష్టపరిహారం, కొత్తగా నిర్మించబోయే కాలనీలు, వాటిలో కల్పించబోయే సౌకర్యాలు, ఇలా అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఉప్పరపాలెం, రామకృష్ణాపురం గ్రామస్తులు మాట్లాడుతూ, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు ఇవాళ తేల్చి చెప్పండి, మేమేం చేయాలో మేమది చేస్తామంటూ మౌనంగా ఉండిపోయారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని ఆ 2 గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఇంటూరి నాగేశ్వరరావు పర్యటించి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వ పథకాల గురించి కరపత్రాల రూపంలో ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా 2 గ్రామాలలోని మహిళలు, యువకులు ఇప్పటిదాకా సాగిన అబద్ధపు ప్రచారాలను పక్కన పెట్టి తమ నేతతో మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, భూముల విషయంలో ఏ ఒక్కరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రభుత్వం తరపున నుంచి అందరికీ న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇచ్చేలా బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ కందుకూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఈ సంవత్సర కాలం, ఏడాది కాలంలో అనేక గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానివ్వండి, అనేక రకాలైనటువంటి డ్రైనేజీలు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసుకుంటూ కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కరేడు గ్రామ, రామకృష్ణాపురం గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు యొక్క తొలి ఏడాది సంవత్సర కాలంలో మన ప్రభుత్వం రావగానే నెలలోనే మనకి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం అనేది చాలా ఘనతమైన విశ్వసనం. గత ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క పింఛన్ని సంవత్సరానికి కొద్దిగా పెంచుకుంటూ ఇవ్వటం జరిగింది. మందికి ఎక్కడో విన్నాను మీడియాలో, 7 పిల్లలుంటే గత ప్రభుత్వం వాళ్ళు ఒకరికే ఇచ్చారని తెలియడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 7 పిల్లలుంటే 7 పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగిందండి. అది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యొక్క మన చేసిన ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు గారుని ఎంతో గౌరవించాల్సిన విషయం అండి. ఇది గురించి, రామకృష్ణాపురం గురించి ప్రతి ఒక్కళ్ళు లేచిపోవాలని శాపిస్తున్నారు. శాపిస్తే మేము ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి, పెద్దలప్పటి నుంచి మేము ఇదే గ్రామంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము.
కానీ ఇప్పుడు వచ్చి గెద్దలాలు వచ్చి మమ్మల్ని పోండి దనుకుపోవాలని చూస్తున్నారు. మేము ఎట్లా పోయి బతకాలా, ఎక్కడ పోయి బతకాలా? పిల్లలు చల్లలు అందరు నేసుకొని ఎక్కడ పోవాలా? ఇక్కడంటే పిల్లలు ఇక్కడ పెట్టేసి పక్క ఊర్లో పోయి పనులు చేసుకొని వచ్చినా ఆ పిల్లల ధైర్యం ఉంటారని మాకు బాధ్యత. ఇప్పుడు పక్క ఊరికి పోతే మా పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి పోతే ఎవరు భూచోడు తీసుకుపోతాడో ఎక్కడ తీసుకుపోతాడో మాకు తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము అడగమని మీరు బాధపడద్దు. కాబట్టి మీరు సార్ వచ్చి చెప్తాడు, అదొకటి. సారు మాట ఉండట్టు చెప్పాలా, చెప్పపోతే మాకు తెలీదు. కలెక్టర్ వస్తుంది, తేలగొట్టిపోతుంది, మీ ఇష్టం, నేను కాకపోయినా ఇంకొక ఆమె వస్తుంది, ఆమె ఏం చెప్పుద్దో మీరన్నీ కాలం మేలుకొని ఉండాలని చెప్పింది. కానీ చెప్పింది ఏం చెప్పిందంటే, ఆమె మీ ఆస్తిలో కాస్తున్నా కొద్దిగున్నా కొద్ది మరింతున్నా మీరు మీ పెద్దల కాలంలో ఉంటుంది కాబట్టి మీరు మార్చుకొని అని చేసుకొని మీకు ఏడ అడుగుతారో అక్కడ స్థలం ఇస్తాం మేము. మీరు 5 సెంట్లు అడిగారు, 5 సెంట్లు ఇస్తాం, మీకు అన్ని సప్లై చేస్తామని చెప్పింది. ఎంతవరకు మాకు న్యాయం జరగదో మాకు తెలీదు. అది కూడా మా గుండెల్లో బాధగానే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మాట ఉండట్టని వేస్తా, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మా మనసులో ఏంటంటే రాత్రి మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. మా పక్క మునగల దెబ్బ పక్క మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. ఇంత లోపల వర్షం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మేము చెప్పుకోవాలనుకుంటున్నాము, ఏందమ్మా నువ్వు వెళ్ళాలా ఉండాలా పోదామా వద్దా? వీళ్ళు వచ్చే జల్లా మన్నే పొడిచి అడుగుతున్నారు, మడిచి అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో, ఎప్పటికైనా పోవాలా ఉండాలా? మీ మనసులో మాట ఏదో చెప్పండి. నన్ను మా పక్క ఎంచుకున్నారు కాబట్టి నేను మీటింగ్ పెడదాం అనుకున్నా. ఇంత లోపల వర్షం వచ్చేసింది. వర్షం వచ్చాక ఆగిపోయింది. మళ్ళా ఇవాళ సార్ వస్తారని తెలిసింది. నేను అడిగా, నువ్వు నిన్న ఏం చెప్పావు అదే మాట నీకు చెప్తున్నాం. మనం అనుకున్న మాట ఏదో అదే చేద్దాం. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉండేవాళ్ళు వస్తారు, కష్టం ఉండేవాళ్ళు మానేస్తారు. అదంతా సమస్య మాకొద్దు. కాబట్టి నేను అడిగే మాట ఏంటంటే, మాకు న్యాయంగా నువ్వు అడిగేసాయి సార్, నీకే చెప్తున్నా. మాకు ఉన్న మాట ఉండట్టు కుండబాలు కొట్టి చెప్పేసి పో ఇవాళ. దాన్ని బట్టి మేము మాట్లాడుకుంటాం. కానీ దాని తర్వాత మేము ఏదో చెయ్యాలనుకున్నప్పుడు అది మీకు చెప్తాం. దయచేసి మీరు అందరూ మా మీద కోపడితే అందరినీ మీరు అందరూ దయచేసి ఈ సోలార్ కంపెనీ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎవరో ఎన్నెన్నో చెప్పుకుంటా ఉన్నారు. కానీ దాని గురించి అయితే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వచ్చి కానీ మనకి చెప్పింది లేదు. అందుకని ఈరోజు మా సార్ గారిని పిలుచుకున్నాము. సార్ మనకి అన్ని బాగా విమర్శించి మన గురించి చెప్తాడు. ఒకటే మాట చెప్తాం, మాకుంది అరాకొర పొలాలు ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని అనుకూలంగా అక్కడ ఇచ్చే పని అయితే ఇక్కడ ఉన్న యాలివేషన్ కన్నా అక్కడ ఎక్కువ యాలివేషన్ ఇచ్చి మాకు ఇల్లు కట్టించి మనిషికి చేరువులో ఇచ్చినట్టు కాకుండా మాకు మనిషికి ఇంత పని చేపించేసి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కూడా కల్పించి ఒకే అమౌంట్ గా సెటిల్మెంట్ చేసే పని అయితే మేము గ్రామం వదిలి వెళ్తాము. మాకు గ్రామానికి ఇక్కడ 10 రూపాయలు ఉంటే 30 రూపాయలు ఇచ్చే పని అయితే మేము వెళ్తాము, లేకపోతే వెళ్ళము. ఇక్కడ నుంచి దయచేసి మామూలుగా మీరు సోషల్ మీడియాలో కూడా దయచేసి రావద్దు. ఎవరిని అవగాహన లేని వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. మాకు దయచేసి కూడా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాము, మా దగ్గరికి ఏ అధికారం రాలేదు ఇంతవరకు. ఇప్పుడు గౌరవనీయులైన శాసనసభ్యులు గారు, కందుకూరు శాసనసభ్యులు గారు వారు వచ్చారు. ఆ తర్వాత కందుకూరు సబ్ కలెక్టర్ గారు కూడా మా దగ్గర రాలేదు. దయచేసి సోషల్ మీడియాలో రావద్దు, జనాన్ని గందరగోళం చేయండి. మీరు దయచేసి ఇదే చెప్తున్నాను. రామపట్నం ఇంటికి వెళ్ళాం సార్. మేము రామపట్నం చూసాము. రామపట్నంలో అక్కడ 2021లో 10 లక్షలు ఇచ్చారు సార్. రామపట్నంలో మాకు ఆ విధంగా అయితే మాకు సరిపోయింది కుదరదు సార్. మాకు ప్యాకేజీ పెంచాలి సార్. మాకు 18 ఏళ్ళ కాడి నుంచి 15 పెళ్ళైన వాళ్ళకి జతకి 30 లక్షలు ఇచ్చే పని అయితే మేము కోరుకుంటాం సార్. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తి కావాలనుకున్న సందర్భంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు
ఈ సంవత్సరం ప్రభుత్వ పరిపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అందజేశాం. అవి ప్రతి పేదవాడికి అందుతున్నాయా లేవా మనందరం కూడా గ్రామాల్లో పోయి ప్రజల దగ్గర నుంచి ఒక డిస్కషన్ చేసి ఈరోజు పెన్షన్లు కానీ, అలాగే తల్లి వందనం కానీ, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కానీ, రేపు రైతులకి అన్నదాత సుఖీభవ ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల్లో మొత్తాన్ని కూడా బెనిఫిషియరీ లిస్టు ఫైనల్ చేయడం జరిగింది. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రవేశపెట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం. ఇవన్నీ మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజల వద్ద చేరుతున్నాయా లేవనే ఒక ఆలోచనతో ప్రజలతో మమేకమయ్యేదానికి ఈ సుపరిపాలన తొలి కార్యక్రమం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నాయకులు, అలాగే యూనిట్, క్లస్టర్, మండలి పార్టీ నాయకులు వాళ్ళతో కలిసి మేము కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటా ఉన్నాం. రోజు ఈ కార్యక్రమం రామకృష్ణాపురంలో ఏర్పాటు చేయడానికి ఒక కారణం కూడా ఉంది. సోదరు ఇందాక శేషమ్మ చెప్పినట్లు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామికంగా రాష్ట్రం బాగుపడితే చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఎంప్లాయ్ చేస్తే ఆ ఫ్యామిలీ 2-3 సహాయ సహకారాలు అందించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ కానీ, రామాయపట్నం పోర్టు కానీ, అలాగే ఈ రోజు ఇండోసోల్ కార్ఖానా ప్రాజెక్టులని మన ప్రాంతానికి తీసుకొచ్చారు. మా అందరం కూడా మీలాగా నేను రైతు కుటుంబంలో పుట్టాం. రైతు కూలీలు ఉంటారు ప్రతి గ్రామంలో. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా ప్రభుత్వం ముందుకు పోద్దని చెప్పి మీరందరూ కూడా ఒకసారి మంచి మనసుతో ఏవైతే గత ప్రభుత్వాల్లాగా మొండివారిపాలెం, ఆవులవారిపాలెనికి R&R కాలనీలు కట్టించారు. కానీ మౌలిక వసతులు కూడా కల్పించకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఏవైతే డ్రైనేజీ కాలువలు పెండింగ్ ఉన్నాయో, సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండే పరిస్థితి. ఆ రోజు రైతులకి గత ప్రభుత్వంలో బుల్డోజ్ చేసి 16 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు కంపల్సరీగా పొలం ఇవ్వాలంటే రైతులు ఆ రోజు ఎలక్షన్ లో నాకు కూడా పక్క గ్రామానికి ఎక్కువ ఇస్తున్నారు, మా గ్రామానికి తక్కువ ఇస్తున్నారని చెప్తే నేను దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే తప్పకుండా కాంపన్సేషన్ పెంచుదామని చెప్పి వన్స్ పిఎన్ ఇచ్చిన తర్వాత కూడా రేట్లు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అభిప్రాయం అటువంటిది. మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇందాక సోదరు చెప్పినట్లు కంపల్సరిగా ఒక ఊరు ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది, కాదనేది ఏమీ లేదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని మనకి కూడా ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ కూడా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇందాక సబ్ కలెక్టర్ గారు చెప్తారు. కంపల్సరిగా ఆఫీసులు వస్తుంటారు, పోతా ఉంటారు, కానీ మేము ఇక్కడే ఉండేవాళ్ళం. తప్పనిసరిగా మీ ఆలోచన తగ్గట్టుగా ఏదైతే R&R కాలనీ కూడా నేను కూడా ఏపీఐసి సోదరులకు కూడా చెప్పా, హైవే ఆనుకొని ఉండాలి కానీ ఎక్కడన్నా కానీ మీరు కంపల్సరిగా వాళ్ళకి న్యాయం చేయాల్సి మన మీద నమ్మకంతో మీరు ఆల్రెడీ ల్యాండ్ అంతా లేఅవుట్ అయిన తర్వాతనే, లేఅవుట్ అంతా మౌలిక వస్తువులు కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దాకా మీరు ఆ లేఅవుట్ ను కంప్లీట్ చేసిన దాకా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడే ఉంటారు. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పించే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. మీరు ఎవరు కూడా నేనే ముసలోని కాదు, ఈ ఎలక్షన్ తర్వాత కనపడకుండా పోయేవాడిని కాదు. నేను మీ మధ్యలో ఇంకా 20-30 ఏళ్ళు ఉండేవాడిని. నేను ఎవరికి అబద్ధాలు చెప్పేవాడిని కాదు. నేను వాస్తవాలు చెబుదామనే కొద్దిగా లేటుగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ అపోహలకు గురి చేశారు. తప్పకుండా ప్రతి పేదవాడికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి పేదవాడికి 5 సెంట్లు పొలం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న ఇబ్బందులు ఉంటాయి కంపల్సరిగా. ఈ రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల సిస్టమ్ లో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అది నా దృష్టికి కూడా వచ్చినాయి. ఇప్పుడు పీటీపీ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పారు, మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవి కూడా మీరు న్యాయం చేయాలంటే తప్పకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. కంపల్సరిగా మీ ల్యాండ్స్ ఎవరైతే ఇల్లు ఉన్నాయో దానికి స్ట్రక్చర్ వాల్యూలు ఈ రోజు ఈ సిమెంట్, ఇసుక రేట్లు కూడా పెరిగిపోయినాయి, అలాగే స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి. అవన్నీ కూడా వాల్యూ చేసి మీ అందరికి ఇప్పించి మీరైతే కట్టుకోగల స్తోమత ఉంటే మీరే కట్టుకోండి, లేకపోతే కంపెనీ వాళ్ళ చేతనే కట్టించి క్వాలిటీ అయిన ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి
అప్పుడు దాకా మీకు నచ్చిన మీ ఇంట్లోకి పోయేదాకా మీరు ఇక్కడే ఉంటారు. మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే 18 సంవత్సరాలు దాటిపోయిన ప్రతి యువకుడికి R&R కాలనీలో మీకు సంవత్సరం కావచ్చు, సంవత్సరం ఈ మధ్యలో మీ ఖర్చులకి కూడా మీరు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఆవులవారిపాలెం, మొండవారిపాలెం, ఇప్పుడు కొత్తగా కర్లపాలెం లేఅవుట్ కూడా 48 ఎకరాల్లో గత ప్రభుత్వం పొలాలు తీసుకునే గానీ ఎక్కడా కూడా లేఅవుట్ లేకపోతే గొడవలు ఉంటే నేనే దగ్గర కూర్చొని ఈ రోజు కర్లపాలెం లేఅవుట్ పోయి చూసినాను. మీరు 48 ఎకరాల్లో బ్రహ్మాండమైన 30 ఫీట్ల రోడ్లతో కర్లపాలెం మాకు కూడా ఇవ్వమని చెప్పి సాలిపేట నాయకులు కూడా అడుగుతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంటుంది మీకు రాబోయే రోజుల్లో. మీ బతుకుల్లో మీరు ఒక అపోహలు గురవచ్చు. మీరు ఇక్కడ పోతే బతకలేమని. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి కంపెనీ ప్రజలు కూడా చెప్పారు. తప్పకుండా ఏవైతే R&R కాలనీకి సంబంధించిన విలేజ్ లో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీరు ఎవరు కూడా అపోహలకు గురాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రాంతానికి ఒక పారిశ్రామిక నగరం కాబోతా ఉంది మన ఏరియా మొత్తం. తప్పకుండా మన నియోజకవర్గ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుందని, మీరు కూడా చదువుకునే వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో ఏవైతే స్కిల్ వాళ్ళు ఆల్రెడీ కూడా కంపెనీలో ఏమేమి పనులు కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మీ కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడిగా మీ ఇళ్లలో ఉండి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా ఎవరైతే ఆధార్ కార్డులు ఉండవో, మీరందరూ కూడా రేషన్ కార్డులు ఉండవో వాళ్ళందరూ కూడా మీ ఇంటికి కరెంటు మీటర్ కంపల్సరీగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఇంటికి కరెంటు మీటర్, కరెంటు లేని ఇల్లే లేదు. ఎటువంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకోరండి. సంబంధిత అధికారులు కూడా నేను చెప్తాను. ప్రతి ఇంటికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని మీరందరూ కూడా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఉన్న లిస్టులు ఉంటాయి, లేని లిస్టులు కూడా ఎవరెవరికి న్యాయం కావాలో మళ్ళా కూడా నేను MRO గారిని, సబ్ కలెక్టర్ గారిని, మళ్ళా రేపు జేసీ జాయింట్ కలెక్టర్ గారు వస్తారు, మీ ఊరికి కలెక్టర్ గారు కూడా వస్తారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు చదువుకున్న యువకులు ఉన్నారు బ్రహ్మాండంగా. ఒకసారి ఈ ఊళ్ళో ఎవరెవరికి ఆధార్ కార్డులు లేవు, ఎవరెవరికి రేషన్ కార్డులు లేవో అవన్నీ ఐడెంటిఫై చేయండి. వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని చెప్పి 18 సంవత్సరాలు దాటిన మీ ప్రతి కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, చిన్న కాదనేది ఏం లేదు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ చెప్తా ఉన్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళు ఎవరో చెప్పినట్లు వాళ్ళలాగా ఏదో మాయ చేసి గుళ్ళో చేసి దౌర్జన్యం చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అనేక అపోహలు ఉన్నాయి నాకు తెలుసు. తప్పనిసరిగా తలవారు ఇందాక సోదరు చెప్పినట్లు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు చెబుతా ఉన్నారు. మేము ఎవరు అపోహకు గురి అవసరం లేదు. మీకు అమ్మలకి అందరికీ ఏదైతే R&R కాలనీ కంప్లీట్ చేసి మీకు అందరికీ అనుకూలమైన తర్వాతనే ఇక్కడ వచ్చి ఇళ్లలో ఉండే పరిస్థితి ఉన్న తర్వాతనే ఇక్కడి నుంచి పోతారు. అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఈ కర్రేడు పంచాయతీ ఎవరికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాలేదు. నాకు నిన్న ఎలక్షన్ లో బ్రహ్మాండంగా మీరందరూ నన్ను ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు మీ రామకృష్ణాపురం పేద ప్రజలందరికీ తెలుసు, మీ బోటోలకు అన్యాయం చేస్తే మాకు రాబోయే రోజుల్లో ఫుడ్ కూడా దొరకదు, మీకు అటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామమ్మా. అదే అవన్నీ ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి, మీరు నా చేతికి ఇవ్వండి, నేను సబ్ కలెక్టర్ గారికి స్పెషల్ చెప్పు. రాత్రి మీటింగ్ మాట్లాడను, కొంతమంది సమస్యలు కొంతమందికి ఉన్నాయి. అయ్యే చెప్పండి. సమస్యలు మేము ఇవాళ మాట్లాడి మీటింగ్ పెట్టుకొని మీకు నాకు రికార్డు నేను కూడా ఈసారి వచ్చే రోజు కలెక్టర్ వచ్చే రోజు నేను కూడా వస్తాను. అడగాలి కదా, అడగకుండా చెప్పకూడదు. ఒకటేనమ్మా శాసమ్మా, నేను చెప్పేది రేపు మళ్ళా మీటింగ్ రోజు కలెక్టర్తో పాటు నేను కూడా వస్తాను. ఆ రోజుకి మీరు అన్ని తయారు చేసి పెట్టండి, నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా, ఇక్కడే పరిష్కార మార్గం చెప్తాను. ఓకే.